డాక్టర్ కల్పన గారు ఎన్కౌంటర్ విత్ శ్రావణి 6 ఏళ్లకి 7 ఏళ్లకి ఎందుకు మెచ్యూర్ అయిపోయి అంత భారం వాళ్ళ మీద? అసలు పిల్లలకి వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అంత చిన్న వయసులో సంప్రదాయం అనే పేరుతోనే నొక్కి పెట్టి ఉంచుతున్నారు, మా ఫ్రీడమ్ని తొక్కేస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎవరైనా రోకలి తిరగలి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్నప్పటి నుంచి ప్యాకెట్లు చెంచటాలు తినటం, అసలు ఆ లేస్ ప్యాకెట్ ఆ కురుకురు అవన్నీ దే ఆర్ వెరీ బ్యాడ్. మరి ఎందుకు వెంటనే బ్యాన్ చేయట్లేదు? అంటే వీళ్ళకి లంచాలు వెళ్తున్నాయా? మన ఇంట్లో మగవాళ్ళు మన పెద్దవాళ్ళు ఒక గీటు గీస్తే దాటకూడదు, దాటితే దాన్ని పర్యవసనం. లక్ష్మణుడు గీసిన గీత దాటబట్టే రామాయణం వచ్చింది. ఆరోగ్యం అంటే ఒక శరీరానికి సంబంధించిందేనా? కాదు. అంటే 5 సంవత్సరాలు నరకం అనిపించామంటారా? ఒక రకంగా నిజమే. అసలు ప్రజావేదికను కూల్చడం ఏంటి? కూల్చే హక్కు మీకెక్కడిది? డిస్ట్రక్టివ్ గవర్నమెంట్ ఏమన్నా గత ప్రభుత్వం డిస్ట్రక్టివ్ గవర్నమెంట్. కన్స్ట్రక్టివ్ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి రాజధాని జోలికి రాకుండా దాన్నే కంటిన్యూ చేస్తుంటే ఈ రోజున ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యేవాళ్ళేనా? సూపర్గా చెప్పావు. అంటే ఇప్పుడు అది కోల్చాలా, ప్రభుత్వ పరంగా యూజ్ చేసుకోవాలా? వాళ్ళు చేసిన తప్పుల వల్లే వాళ్ళకి ఊబిలో కూరుకుపోయారు. వాళ్ళు ఇప్పుడే లెగవలేరు ఇంకా.